నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితే గుంటూరు నుండి శ్రీశైలం నడిచి వస్తామని మొక్కుకొని ఆ మొక్కు తీర్చుకోవడానికి అభిమానులు బయలుదేరారు. పాదయాత్రగా బయలుదేరిన లాం శ్రీధర్, గోరంట్ల సాంబశివరావు, కాపు నాగేశ్వరరావు, గంటా నాగేశ్వరరావును వినుకొండ సమీపంలోని నడిగడ్డ గ్రామంలో మహానాడు మీడియా అధినేత బోడెపూడి వెంకట సుబ్బారావు సారథ్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. యాత్ర శుభప్రదంగా సాగాలని ఆకాంక్షించారు. ఎలా ఉందంటే ఈ జెండా చూసిన ప్రతి ఒక్కరు పూనకు వచ్చి ఊగిపోతా ఉన్నారు. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందంటే మమ్మల్ని ఒక చంద్రబాబు లాగా ఊహించి వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తుంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని దానికి శుభ సూచకంగా ఉంది. రాక్షస పాలన అంతమయ్యి రామరాజ్యం రాబోతున్నందుకు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఇలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబు నాయుడు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. మా మిత్రులందరూ కూడా ఈ విధంగా పాదయాత్ర చేసి శ్రీశైలం మల్లన్న దగ్గరికి వెళ్తాం. చాలా సంతోషం. ఇప్పుడు మనకు కావాల్సిన కోరిక నెరవేరింది. మన బాబు గారు కావాలనుకున్నాం, మన తెలుగుదేశం కావాలనుకున్నాం, జరిగింది. ఇక ఇప్పటి నుంచి రాష్ట్రం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. ఎట్లా భయంకరమైన అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందాలి. మనందరం కూడా దాంట్లో పాలు పంచుకోవాలి. అవసరమైతే దండ రూపంలో కూడా సహాయం చేసి అమరావతిని, రాష్ట్రాన్ని బాగా సస్యశ్యామలం చేసుకుందాం, బాగా అభివృద్ధిలోకి తెచ్చుకుందాం. ప్రపంచంలోనే మన అమరావతి ఒక అద్భుతమైన నగరంగా తయారయ్యేలాగా చూసుకుందాం. జై చంద్రబాబు, జై చంద్రబాబు. పాదయాత్ర చేయడంలో ప్రధాన ఉద్దేశం 2019 నుంచి ఒక పరిపాలన చూసిన తర్వాత అసలు పరిపాలన ఉందా ఈ రాష్ట్రంలో అనేది ఒక సంవత్సర కాలంలోనే తేటతెల్లమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి అంటే ఆ భగవంతుడు తప్ప మరెవరో కాపాడలేరు అనే ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చిన మా బ్రదర్ శ్రీధర్, అయ్యా నువ్వైనా ఈ రాష్ట్రాన్ని కాపాడు, ఈ తెలుగు వారిని కాపాడు అని ఆయన సంకల్పం తీసుకొని ఈ మొక్కోవడం జరిగింది. 2024లో జరిగే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే నేను గుంటూరు నుంచి శ్రీశైలం పాదయాత్ర చేస్తాను, పాదయాత్ర ద్వారా వచ్చి నా మొక్కు తీర్చుకుంటాను అని ఆ రోజు 2020-21లో సంకల్పం చేయడం జరిగింది. ఆ సంకల్పంలో భాగంగానే ఈరోజు మేము మొన్న 12వ తారీఖున బయలుదేరి, ఎందుకంటే 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు పదవి స్వీకారం చేసిన నెల రోజుల లోపల మేము బయలుదేరతాం అని అనుకోవడం జరిగింది. అందులో భాగంగా 12వ తారీఖు నాడు గుంటూరులో బయలుదేరాం. గుంటూరు నుంచి ఈరోజు ఈ నడిగడ్డ గ్రామం ఇచ్చేసరికి మాకు ప్రతి ఊర్లో పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎదురొచ్చి మాలోనే చంద్రబాబు నాయుడు గారినో పార్టీ హైకమాండ్నో చూసినట్టుగా భావించి ఘన సత్కారాలు చేస్తూ, ఆఖరికి మేము వద్దంటున్నా కూడా, మాకు అవసరం లేదంటున్నా కూడా తిరుబండారాలు మాకు ఏం కావాలని అడుగుతూ అడుగడుగున మాకు వెన్నుంటి ఇక్కడ దాకా మమ్మల్ని నడిపించారు. అలాగే ఇక ముందు కూడా మమ్మల్ని ఇలాగే వెన్నుంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు వారి యొక్క అభిమానంతోనే మేము శ్రీశైలం ఎలాంటి ఇబ్బంది లేకుండా చేరుకుంటామని అనుకుంటున్నాను. అలాగే రాబోయే తరంలో ఏదైతే ఆశించామో అది కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనిస్తుందని తెలియజేస్తున్నాను. అందుకు ముఖ్యంగా నడిగడ్డ గ్రామ ప్రజలందరికీ మా మిత్రుడు సుబ్బారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.